ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్సులు. ఇది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం. సుమారు 22 ఎకరాలలో 7 సంవత్సరాల పాటు నిర్మాణం సాగి 2024 మార్చిలో త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఆలయ ప్రతిష్ట ప్రారంభ కార్యక్రమం జరిగింది. భక్తులు ఇక్కడ టోకెన్లు తీసుకొని దర్శనానికి ముందుకు సాగాలి. ఆహా, దర్శనమిస్తున్నాడు. కడకు చేరుకునగ కలియుగ వైకుంఠ కనక శిఖర శోభ కానవచ్చు. కాంచన శిఖరముల్ కాంచుటతోడనే జన్మధన్యమంచు సంతసింతురు. నాయనా, కలియుగ వైకుంఠాన నీ కొండలను చేరుకున్నప్పుడు అక్కడ కనిపించే బంగారు శిఖరాల దృశ్యం చూసి మన జన్మ ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. అక్కడ 40 అడుగుల ఆంజనేయుని ఏకశిలా విగ్రహం ఈ ఆలయం అంతటికీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ 22 ఎకరాలలో 4 రాజగోపురాలు, 5 అంతస్తుల ఆలయ విమాన గోపురం, 1.7 టన్నుల భారీ గంట కూడా ఉంది. అక్కడ వరాహస్వామి, చిన్న చిన్న ఉపాలయాల్లాగా అక్కడ వరాహస్వామి ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని లోపల దర్శనానికి వెళ్తారు. అలాగే తాండవ కృష్ణుడు, మనం ఎటు చూసినా కూడా దేవాలయంలో పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర శిల్పకళా సాంప్రదాయాల ప్రభావం ఈ నిర్మాణాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా కనులు విందు చేస్తుంటాయి అక్కడ శిల్ప సంపద. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెడుతుంటాయి. స్వామివారు 12 అడుగుల ఎత్తు విగ్రహం ఆలయంలో ప్రధానంగా ఉంటుంది. ఎటు చూసినా సరే చారిత్రకమైనటువంటి ఘట్టాలు అనేకం కనిపిస్తుంటాయి. దీపస్తంభం ఇది. చుట్టూ కూడా అద్భుతమైనటువంటి నిర్మాణ శైలి మనల్ని చూపులకి కట్టిపడేస్తుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.